హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇల్లు లేని నిరుపేదలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజా మార్గదర్శకాల్లో కొన్ని కీలక మార్పులైతే చేయడం జరిగింది. దీనితో పాటుగా గతంలో ఎవరైతే ప్రభుత్వం అందజేసిన స్థలాల్లో ఇల్లు అనేది కట్టుకున్నారో వారికి కూడా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. వీటన్నిటితో పాటు కొత్తగా అప్లై చేసుకున్న లబ్ధిదారులకు సంబంధించి ఎప్పటి నుంచి ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించబోతున్నారో కూడా ఈ వీడియోలో నేను మీకైతే తెలియజేస్తాను. ముఖ్యంగా ఈ వీడియోలో గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ఆప్షన్ 3ని ఎంచుకున్నారంటే ప్రభుత్వమే మాకు ఇల్లు నిర్మించాలని ఆప్షన్ 3ని ఎవరైతే తీసుకుని ఉన్నారో వారందరికీ సంబంధించిన అర్హతల్లో మార్పులు అనేది చేసి ఆప్షన్ 3 నుంచి వైదొలిగి వారు కొత్తగా ఇల్లు నిర్మించుకునే అవకాశాన్ని ప్రస్తుత ప్రభుత్వం అయితే కల్పించబోతోంది. ఎవరైతే ఈ యొక్క ఆప్షన్ 3 నుంచి బయటకు వస్తారంటే ఆ యొక్క ఆప్షన్ 3 నుంచి మారిపోతారో అటువంటి వారందరికీ 50,000 రూపాయలు అలాగే 75,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం కూడా చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు నిన్నటి రోజున అయితే విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ గురించి ఈ వీడియోలో నేను మీకు ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు ఫాస్ట్‌గా కావాలి అనుకున్నట్లయితే వెంటనే ఇప్పటివరకు మీరు వైరల్ వాయిస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన అప్డేట్ గురించి చెప్తాను. ఆ తర్వాత ప్రస్తుత ప్రభుత్వంలో ఇళ్లకు సంబంధించిన అప్డేట్ గురించి ఇప్పుడు నేను మీకైతే చెప్తాను. ముందుగా గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి మనకు 3 ఆప్షన్లు అయితే ఇవ్వడం జరిగింది. మొదటి ఆప్షన్ మీరే ఇల్లు కట్టుకోవడం, రెండో ఆప్షన్ ప్రభుత్వం ఈ యొక్క సామాన్లు అనేది అంటే ఆర్థిక సహాయం చేసినట్లయితే మీరే ఇల్లు కట్టుకోవడం. అసలు మేము ఈ యొక్క ఇళ్ల నిర్మాణ పనులు మేము చేసుకోలేము. పూర్తిగా ఈ యొక్క సెంటు కావచ్చు అలాగే 1.5 సెంట్లో ప్రభుత్వమే మాకు ఇల్లు నిర్మాణ పనులు పూర్తి అనేది చేసి మాకు ఇల్లు అనేది అప్పగించాలని చాలా మంది ఆప్షన్ 3ని అయితే తీసుకోవడం జరిగింది. ఇలా ఆప్షన్ 3ని ఎవరైతే తీసుకున్న లబ్ధిదారులు ఉన్నారో అప్పట్లో లబ్ధిదారులకు సంబంధించి కొంతమంది కాంట్రాక్టర్ల ద్వారా ఇంటి నిర్మాణ పనులు చేసుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే గత ప్రభుత్వ హయాంలో అయితే తీసుకురావడం జరిగింది. అప్పట్లో కాంట్రాక్టర్లు చాలా వరకు అవినీతి పాల్పడ్డారని ఇప్పటికే దీనికి సంబంధించిన ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ యొక్క ఇంటి నిర్మాణాలకు సంబంధించి ఆప్షన్ 3కి సంబంధించి ఎంత మేర ఇంటి నిర్మాణ పనులు పూర్తి అనేది చేస్తున్నారు అనే దానికి సంబంధించిన వెరిఫికేషన్ అయితే జరుగుతోంది. దీనితో పాటుగా చాలా మందికి ఇంటి నిర్మాణ పనులు పూర్తి అనేది కాకపోయినా కూడా ఇంటి నిర్మాణ పనులు పూర్తి అనేది అయినట్లు, బేస్మెంట్ లెవెల్లో ఇల్లు నిర్మాణ పనులు పూర్తి అనేది అయి ఉన్నా కూడా స్లాబ్ అనేది వేసినట్లు చాలా వరకు బిల్లులు అనేది తీసుకుని ఇంటి నిర్మాణ పనులు పూర్తి అనేది చేయకుండా వదిలేశారని, అలాగే మరికొంతమంది కాంట్రాక్టర్లకు కొంతమేర డబ్బులు కూడా అందజేసినట్లు ఈ యొక్క అవినీతికి పాల్పడ్డారని వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు. ఈ వెరిఫికేషన్ లో అవకతవకలు పాల్పడినట్లయితే పూర్తిగా ఆ యొక్క కాంట్రాక్టర్ల దగ్గర నుంచి ఈ యొక్క అమౌంట్ అనేది రికవరీ చేసే విధంగా చర్యలు అనేది అయితే చేపడుతున్నారు. ఈ యొక్క ప్రాసెస్ అనేది జరగాలంటే చాలా వరకు టైం అనేది పడుతుంది కాబట్టి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ యొక్క ఆప్షన్ 3కి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే ఈ యొక్క ఆప్షన్ అనేది తీసుకుని ఉన్నారో ఈ యొక్క ఆప్షన్ 3 నుంచి తొలగించి వారే ఇల్లు కట్టుకునే అవకాశాన్ని ప్రస్తుత ప్రభుత్వం అయితే కల్పించబోతోంది. అంటే గతంలో చాలా మంది మేమే ఇల్లు కట్టుకోలేము, ప్రభుత్వం మాకు కట్టి ఇవ్వాలని ఆప్షన్ 3ని అయితే ఎంచుకోవడం జరిగింది. అప్పట్లో ఈ చాలా వరకు బేస్మెంట్ లెవెల్లో ఇంటి నిర్మాణ పనులు స్టార్ట్ అనేది చేసి ఆ తర్వాత నిర్మాణ పనులు పూర్తి అనేది చేయకపోవడంతో అటు కాంట్రాక్టర్లు బిల్లు అనేది తీసుకోవడంతో ఈ యొక్క ఇళ్లకు సంబంధించిన లబ్ధిదారులు ఏం చేయాలని చాలా మందికి సంబంధించి కన్ఫ్యూజన్ లో కొంతమంది అధికారులు కాంట్రాక్ట్ అనేది అవడంతో భారీ మొత్తంలో ఈ యొక్క వినతులు అనేది వస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న కీలక అప్డేట్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 3ని ఎంచుకొని ఎవరైనా సరే ఈ యొక్క ఆప్షన్ 3 నుంచి మేము వైదొలుగుతాము, మేమే మిగతా అమౌంట్ అంటే మిగిలిన బిల్లులు కనుక అందజేసినట్లయితే మేమే ఇల్లు కట్టుకుంటామని ఎవరైతే రిక్వెస్ట్ అనేది పెట్టుకుంటారో అటువంటి వారందరికీ సంబంధించి ఆప్షన్ 3 నుంచి తొలగించి అటువంటి వారందరికీ ఇల్లు కట్టుకునే అవకాశాన్ని ప్రస్తుత ప్రభుత్వం కల్పిస్తున్నట్లు దీనికి సంబంధించిన ఉత్తర్వులు నిన్నటి రోజున అయితే జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఆప్షన్ 3కి సంబంధించి ఎవరైతే ఈ యొక్క ఆప్షన్ 3ని ఎంచుకుని ఉన్నారో అటువంటి వారందరూ వెంటనే సంబంధిత అధికారులను అంటే గృహ నిర్మాణానికి సంబంధించిన అధికారులు కాంట్రాక్ట్ అనేది అయినట్లయితే మిమ్మల్ని ఆప్షన్ 3 నుంచి తొలగించి మిగిలిన బిల్లు మీకైతే అందజేస్తారు. అయితే ఈ యొక్క బిల్లు అనేది ఏ విధంగా మంజూరు అనేది చేయబోతున్నారు అనే దానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఆప్షన్ 3కి సంబంధించి చాలా ప్రాంతాల్లో పునాది లెవెల్ వరకు మాత్రమే అందజేసి 20,000 రూపాయలు అనేది బిల్లు అనేది చేసుకుని కాంట్రాక్టర్లు మిగతా ఇల్లు నిర్మాణ పనులు పూర్తి అనేది చేయకుండా వదిలేసినట్లయితే గుర్తించడం జరిగింది. లేదా గోడలు నిర్మించినా లేదా స్లాబ్ అనేది వేసినా మిగతా పేమెంట్ ఏదైతే ఉన్నా అంటే ఇప్పటి వరకు మీ యొక్క ఇంటికి సంబంధించి ఎంత మేర ఇంటి నిర్మాణ పనులు పూర్తి అనేది చేసి ఎన్ని బిల్లులు అనేది తీసుకుని ఉన్నారో అధికారులు ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. ఉదాహరణకు మీకు పునాది లెవెల్ వరకు మాత్రమే మీకు వేసి ఉన్నట్లయితే 20,000 రూపాయలు అనేది ఆల్రెడీ చెల్లించి ఉంటారు కాబట్టి మిగిలిన 1,20,000 రూపాయలు మీకైతే మంజూరు అనేది చేసి ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగింది. అంటే మిగిలిన విడతల పేమెంట్ మీకైతే అందజేస్తారు. ఇందులో మరొక అప్డేట్ ఏమిటంటే ఎవరైనా సరే ఎస్సీలు కానీ లేదా బీసీ లబ్ధిదారులు కనుక ఉన్నట్లయితే 50,000 రూపాయలు మీకు ఆర్థిక సహాయం అయితే చేస్తారు.
ఇస్తారు. ఒకవేళ అందులో ఎస్టీకి సంబంధించిన లబ్ధిదారులు గనుక ఉన్నట్లయితే రూ. 75,000 చొప్పున సాయం కూడా మీకైతే చేయబోతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం కొత్తగా ఈ యొక్క అవగాహన కార్యక్రమాలైతే కల్పిస్తుంది కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క ఆప్షన్ 3కి సంబంధించిన కేటగిరీ మార్చుకోవాలి అనుకున్నట్లయితే వెంటనే మార్చుకొని మీరే సొంతంగా ఇల్లు మీరు మిగతా విడతల పేమెంట్ మీకోసం అయితే వెంటనే విడుదలైతే చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ యొక్క లబ్ధిదారులు అందరికీ సంబంధించి గనక చూసుకున్నట్లయితే ఎవరైతే ఆప్షన్ 3కి సంబంధించిన కేటగిరీలో లబ్ధిదారులు ఉన్నారో అటువంటి వారందరూ వెంటనే అధికారులను కాంటాక్ట్ అనేది అయినట్లయితే ఆప్షన్ 3 నుంచి తొలగించి మిగిలిన విడతల పేమెంట్ మీకైతే అందజేయడం జరుగుతుంది. అలాగే గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల పట్టాలను తీసుకుని ఉండి ఆ యొక్క స్థలంలో ఇప్పటివరకు ఇల్లు నిర్మాణ పనులు గనుక ప్రారంభించకపోయినట్లయితే వెంటనే ఆ యొక్క ఇళ్ల పట్టాలను రద్దు అనేది చేయబోతున్నట్లయితే తెలియజేశారు. రద్దు చేసిన వెంటనే ఆ యొక్క లబ్ధిదారులకు 2 సెంట్లు అలాగే 3 సెంట్లు ఇంటి స్థలాన్ని కేటాయించాలని కూడా నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. అంటే మనకు గత ప్రభుత్వ హయాంలో చాలా వరకు ఈ యొక్క సెంటు అలాగే 1.5 సెంట్లు ఇంటి పట్టాలు అనేది అందజేశారు కాబట్టి ఆ యొక్క స్థలంలో మేము ఇల్లు అనేది కట్టుకోలేము, మాకు సరిపోదని చాలా మంది వారికి సంబంధించిన పేమెంట్ కూడా సరిపోదని ఇంటి నిర్మాణ పనులు అనేది చేసుకోకుండా అలాగే వదిలివేయడం జరిగింది. అలా ఖాళీ స్థలాలు అనేది ఎవరైతే వదిలేస్తున్నారో ఇప్పటివరకు ఎటువంటి నిర్మాణ పనులు గనక ప్రారంభించకపోయినట్లయితే అటువంటి వారందరికీ గత ప్రభుత్వ హయాంలో అందజేసిన ఇళ్ల పట్టాలు అనేది రద్దు అనేది చేసి అదే స్థలంలో వారికి 2 సెంట్లు అలాగే 3 సెంట్లు స్థలాలు అయితే అందజేయబోతున్నారు. ఒకవేళ అక్కడ ఖాళీ స్థలాలు గనక లేకపోయినట్లయితే దగ్గరలో ఎక్కడైతే ఖాళీ స్థలాలు అనేది ఉన్నాయో వాటిని గుర్తించి లబ్ధిదారులకు అందజేసే విధంగా త్వరలో చర్యలు అనేది అయితే చేపట్టబోతున్నారు. ఇకపోతే మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ యొక్క ఇళ్లకు సంబంధించి అంటే ప్రస్తుత ప్రభుత్వం 2 సెంట్లు అలాగే 3 సెంట్లు ఇళ్లకు సంబంధించి మనకు ప్రస్తుతం 6.5 లక్షల మంది లబ్ధిదారులను అయితే గుర్తించడం జరిగింది. వీరందరికీ సంబంధించిన డేటా అనేది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి అయితే పంపించున్నారు. ఈ యొక్క లిస్ట్ అనేది ప్రస్తుతం వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. ఈ నెల చివరాకు లోపల ఈ యొక్క ఫైనల్ లిస్ట్ అనేది వస్తుందని, ఫైనల్ లిస్ట్ వచ్చిన వెంటనే ప్రస్తుతం 6.5 లక్షల మందికి సంబంధించిన అర్హుల జాబితా వచ్చింది కాబట్టి ఈ యొక్క 6.5 లక్షల మందిలో మాకు సొంత స్థలం అనేది కలిగి ఉన్నాము, మేము ఇల్లు కట్టుకుంటామని ఎవరైతే ఆప్షన్‌లో పెట్టుకుని ఉన్నారంటే ఆప్షన్ అనేది సెలెక్ట్ అనేది చేసుకుని ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి వెంటనే ఇంటి నిర్మాణ పనులు మీరైతే స్టార్ట్ అయితే చేసుకోవచ్చు. ఎవరైతే మాకు ఇంటి స్థలం కూడా లేదని ఎవరైతే రిక్వెస్ట్ అనేది పెట్టుకుని ఉన్నారో అటువంటి వారందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖాళీ స్థలాలను అయితే గుర్తిస్తోంది. ఈ ఖాళీ స్థలాలలో మీకు 2 సెంట్లు అలాగే 3 సెంట్లు ఇంటి స్థలాలు మీకైతే అందజేసి అందులో మీకు ఏదైతే ఇంటికి సంబంధించిన అమౌంట్ అనేది ఉందో ఈ యొక్క అమౌంట్ అనేది మీరు కట్టుకునే ఇంటిని బట్టి మీకు సంబంధించిన విడతల వారీగా పేమెంట్ మీకైతే అందజేయడం జరుగుతుంది. ఇది ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ యొక్క ఇళ్లకు సంబంధించి అలాగే గత 2 రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక సూపర్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచితంగా ఇంటి స్థలాలు అనేది అందజేశారు కాబట్టి ఈ యొక్క ఉచితంగా అందజేసిన ఇంటి స్థలాలు అనేది మీరు వేరొకరికి అమ్మడం కానీ లేదా వేరొకరికి ట్రాన్స్ఫర్ అనేది చేయడం 10 సంవత్సరాల వరకు మీకు ఎటువంటి అనుమతి అనేది ఉండదు. అది ప్రభుత్వం ఆధీనంలో రావడం జరుగుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం 2016 సంవత్సరానికి ముందు ఎవరికైతే ఇంటి పట్టాలు అనేది అందజేస్తున్నారో ఈ యొక్క ఇంటి పట్టాలు ఇప్పటి వరకు వారి పేరు మీద లేవు కాబట్టి అటువంటి వారందరికీ సంబంధించి ప్రస్తుతం రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని అయితే కల్పించడం జరిగింది. దాదాపుగా 75 లక్షల మంది పేద కుటుంబాలకు వీటిని అమ్ముకునే అవకాశాన్ని అయితే కల్పించడం జరిగింది. అంటే ఇప్పుడు మీకు ఆ యొక్క ఇంటి స్థలం మీకు పూర్తిగా మీ యొక్క పేరు మీద వస్తుంది కాబట్టి ఇప్పుడు మీరు బ్యాంకులో తనఖా పెట్టి రుణాలు అనేది పొందడం లేదా వేరొకరికి మ్యూటేషన్ అంటే వేరొకరికి అమ్మేయడం లేదా వేరొకరికి గిఫ్ట్ డీడ్‌గా ఇవ్వడం ఇటువంటి వాటిని మీరైతే చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న తాజా అప్డేట్ ప్రకారం 2016 సంవత్సరానికి ముందు ఎవరికైతే ఇంటి స్థలాలకు సంబంధించిన పట్టాలు అనేది ఇచ్చున్నారో ఆ యొక్క పట్టాలు పూర్తిగా మీ యొక్క పేరు మీదకైతే ప్రస్తుతం ట్రాన్స్ఫర్ అనేది మీరైతే చేసుకోవచ్చు. ఇది ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ఈ నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న కీలక అప్డేట్స్ ప్రకారం మనకు ఈ యొక్క డిసెంబర్ నెల చివరాఖరి కంటే ఈ యొక్క ఏడాది చివరాఖరి నాటికి 4.5 లక్షల మందికి సంబంధించిన ఇంటి నిర్మాణ పనులు పూర్తి చేయబోతున్నట్లు లక్ష్యంగా అయితే పెట్టుకోవడం జరిగిందంటే గత ప్రభుత్వ హయాంలో పెండింగ్ లో ఉన్న ఇళ్ల మొత్తాన్ని దాదాపుగా పూర్తి అనేది చేయబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది. ఇప్పటికే మనకు విడతల వారీగా కనుక చూసుకున్నట్లయితే వివిధ దశల్లో పెండింగ్ లో ఉన్న ఇళ్ల మొత్తాన్ని పూర్తి అనేది చేసి లబ్ధిదారులకు ఈ యొక్క గృహప్రవేశాలు అయితే చేపించడం జరిగింది. ప్రస్తుతం మిగిలిపోయిన ఇళ్లకు సంబంధించి కూడా ఈ ఏడాది డిసెంబర్ నెల చివరాఖరు లోపల మరొక 4.5 లక్షల మందికి సంబంధించిన లబ్ధిదారులకు ఒకేసారి సామూహిక గృహప్రవేశాలు చేసే విధంగా ఇంటి నిర్మాణ పనులు పూర్తి చేసుకునే అవకాశాన్ని అయితే కల్పించడం జరిగింది. ఇది ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటి నిర్మాణాలకు సంబంధించి ప్రస్తుతం ఆప్షన్ 3ని ఎవరైతే గత ప్రభుత్వ హయాంలో సెలెక్ట్ అనేది చేసుకుని ఉన్నారో అటువంటి వారందరికీ ఈ యొక్క కేటగిరీ అనేది మార్చి మీరే సొంతంగా ఇల్లు కట్టుకునే అవకాశాన్ని మీకైతే కల్పించబోతున్నారు. అలాగే ప్రస్తుతం ఎవరైతే కొత్తగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని ఉన్నారో వారందరికీ సంబంధించిన డేటా అనేది ఈ నెల చివరాఖరులో రావడం జరుగుతుంది. వచ్చిన వెంటనే ఈ యొక్క ఇంటి నిర్మాణ పనులు పూర్తి చేసుకునే విధంగా ఏపీ ప్రభుత్వం చర్యలు అనేది అయితే చేపడుతుంది.